నిర్గమకాండము 30వ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మ కర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 పక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలను స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డొతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులమును ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇజ్రాయేలీల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుకొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థలం సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 280 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 280 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన
పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరములన్నింటినీ, దీప వృక్షమును, దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరములన్నింటినీ, గంగాలమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువును ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయ్యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇజ్రాయేలీలతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేలనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా గోపి, చందనము, గంధపు చెక్క అను ఆ పరిమళ స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదేనైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేలనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.